తల్లిదండ్రులు వారి పిల్లలను మరియు వారి కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనయే లక్ష్యంగా పెట్టుకొని వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి విలువైన బంధాలను మరిచిపోతున్నారు. అలాంటి వారికి కనివిప్పు కలుగుతుందని మా ఈ చిన్ని ప్రయత్నం. అమ్మా అమ్మా అమ్మా, నీ చిట్టి తల్లికి ఉరుమంటే భయమని నీకు తెలుసు కదా అమ్మా. నువ్వుంటే భయం లేకుండా నేను హత్తుకొని పడుకునేదాన్ని కదా అమ్మా. అమ్మా అమ్మా, నాన్న అయితే ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటున్నాడు. అమ్మా అమ్మా, నువ్వు ఉంటే బాగుండేదమ్మా. అమ్మా 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 అమ్మా, విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేన, కలతను రానీకు కన్నంచనా, కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా. అదంతా నేను చూసుకుంటాను. కన్ఫర్మేషన్ లెటర్ కూడా నేను ఇస్తాను. 10 గంటల వరకు నేను అక్కడికి చేరుకుంటాను. నానా నానా, చిట్టి చిట్టి, అంతా ఓకే అని నా టేబుల్ మీద రెడీగా ఉండాలి. నానా నానా, చిట్టి డోంట్. నానా నానా, చిట్టి, నీకు చాలాసార్లు చెప్పాను నేను పని చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని. నాన్న నాన్న, కొద్దిసేపు నాతో వస్తావా? నాతో ఆడుకుంటావా? ప్లీజ్ ప్లీజ్ నాన్న. చిట్టి, నీతో ఆడుకుంటూ సమయం వృధా చేయడం నా వల్ల కాదు. నాకు ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది. కొద్దిసేపే నాన్న, ఒక 5 నిమిషాలు చాలు నాన్న. చిట్టి, బిహేవ్ యువర్ సెల్ఫ్. మెచ్యూర్గా బిహేవ్ చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాన్న, నేను ఒక్కదానినే కదా నాన్న, నాకు విసుగు పుడుతుంది నాన్న. అందుకే కొద్దిసేపు చాలు నాన్న, నాతో ఆడుకోవా ప్లీజ్? నో. ఈ పనమ్మాయి రమ ఎక్కడికి వెళ్ళి కూర్చుంది పాపను చూసుకోకుండా? నెలకి 30,000 ఇస్తున్నాను. తన పిల్లలను బాగానే చూసుకుంటుంది, కానీ నా పాప విషయం వచ్చేసరికి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హలో, నాన్న, కనీసం ఒక ముద్దైనా ఇచ్చి వెళ్ళు నాన్న. నాన్న నాన్న నాన్న. నాన్న నాన్న, వచ్చావా? చిట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని? నీ చిట్టితో ఆడుకోవడానికి రావచ్చు కదా నాన్న. చిట్టి కొన్ని పాటలు నేర్చుకుంది, వినిపిస్తాను చూడు. జానీ జానీ ఎస్ పప్పా. చిట్టి, స్టాప్ ఇట్.
రాను రాను నీకు వినయం విధేయత లేకుండా పోతోంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను పని చేసుకుంటున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయవద్దని. నాన్న కొద్దిసేపు నాతో సమయం గడపవా ప్లీజ్? సందర్భానుకూలంగా వ్యవహరించమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కాసేపు చాలు నాన్న, ప్లీజ్ ప్లీజ్. నాన్న నువ్వు ఒక్క నిమిషం పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది? నాకు 100 రూపాయలు దొరుకుతాయి. నీకెందుకు? అక్కడికి వెళ్ళి కూర్చో. ఎప్పుడు నేను ఏదో ఒక పని చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడానికే వస్తావు. అమ్మా, నాన్న చెప్తున్నారు నాన్నకు ఒక్కొక్క నిమిషం చాలా విలువైనదట. నాతో ఆడుకోవడానికి రావడం లేదమ్మా. అమ్మా అమ్మా అమ్మా. నాన్నకు ఒక్క నిమిషం జాబ్ చేస్తే 100 రూపాయలు వస్తాయి అన్నారు కదా, మరి నాతో 10 నిమిషాలు గడపడానికి నాన్నకు నేను ఎన్ని రూపాయలు ఇవ్వాలి? ఐడియా. అన్నా అన్నా, షూ పాలిష్ కావాలా? రండి అన్నా, మీ షూ పాలిష్ చేస్తాను. అక్క అక్క, అన్నా అన్నా, షూ పాలిష్ కావాలా? అయ్యో, ఎవ్వరు రావడం లేదు. ఇంకా నేనేం చేయాలి? అమ్మా, ధర్మం చెయ్యమ్మా. అయ్యా, ధర్మం వేయండి అయ్యా. అమ్మా, ధర్మం చెయ్యమ్మా. అయ్యా, ధర్మం వేయండి అయ్యా. అయ్యా, ధర్మం వేయండి అయ్యా. అయ్యా, ధర్మం వేయండి అయ్యా. వెళ్ళిపో. ఓకే, సరే. నేను చెప్పినవన్నీ టేబుల్ మీద పెట్టండి. చిట్టి, నువ్వు చేస్తున్నదేమిటి? ఏం చేస్తున్నావు? ఏంటిది? నిన్ను ఎవరు అడుక్కోమన్నారు? నా కూతురికి ఏమైంది? నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏమిటి? నా పరువు ఏం కావాలి? నీకు చెప్పి ఏం లాభం లేదు. ఆ పని అమ్మాయి రమను అనాలి. చిట్టి, నీకేమైంది? నాన్న, ఈ డబ్బులన్నీ ఒకసారి లెక్క పెడతావా? నేను లెక్క పెట్టడానికే ఉన్నా. లెక్క పెట్టడానికే నేను ఇక్కడ నిలబడి ఉన్నా. ప్లీజ్ నాన్న. 50 రూపాయలు ఉన్నాయి, తీసుకో. నీ ముష్టి డబ్బులు. నాన్న, నువ్వు నాతో 10 నిమిషాలు ఉండడానికి ఈ డబ్బులు చాలా. సరిపోకపోతే ఇంకెవరి దగ్గరైనా అడుక్కొని వస్తా. చిట్టి, నన్ను క్షమించమ్మా. డబ్బని సంపాదన మీదనే మనసు పెట్టి కన్న కూతురు కోసం సమయాన్ని కేటాయించలేకపోయాను. నా కూతురు నా కళ్ళు తెరిపించింది. నా చిట్టి తల్లి, నిన్ను బాగా బాధ పెట్టాను కదా. ఈ నాన్నని క్షమించమ్మా. ఇంకోసారి ఇలాంటి తప్పులు చెయ్యను తల్లి. చిట్టి చిట్టి. నానా నానా, ఈ లోకంలో డబ్బు గొప్పదే కావచ్చు, దాంతో అన్ని సాధించగలమేమో, కానీ ప్రేమానుబంధాలను మాత్రం కొనలేము. ఆ అనుబంధాల్ని పొందిన వారి జన్మ ధన్యం. అటువంటి బంధాలకు అనుబంధాలకు మా ఈ నాటిక అంకితం.